స్టాప్ స్టాప్. మేడం లోపల కాన్ఫరెన్స్ జరుగుతుంది, కారు పక్కన పార్క్ చేయండి. ఓకే, కారు పక్కన పార్క్ చేయి. అలాగే. ఏంటండి నైఫ్ క్యారీ చేస్తున్నారు? యాపిల్ కట్ చేయడానికి నైఫ్ అండి. అయినా ఇలాంటివి మీ దగ్గర ఉండకూడదు సార్. కానిస్టేబుల్ చెక్ చేయండి. నేను ఫ్యామిలీ మెంబర్ నండి. ఆఫ్ కోర్స్ అయినా మేము చెక్ చేయాలి. నా దగ్గర కార్డు కూడా ఉందండి. లేదు సార్. ఇదేంటి సార్, ఫ్యామిలీ మెంబర్ ని Please. నన్ను చెక్ చేయడం ఏంటండి? No, This is an sir. insult. అర్థం You చేసుకోండి, can't sir. do this. Please. This No, is too sir. much. ప్లీజ్ స్టాప్. ఏంటండి ఈ డ్రామా? నన్నైతే ఇంత రఫ్ గా చెక్ చేశారు, ఆవిడ మాత్రం వదిలేస్తారేంటి? ఏంటండి ఆవిడ సుపీరియారిటీ? ముందు చెక్ చేయండి సార్, చెక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్ని చెక్ చేయనక్కర్లేదు. మేము ఫ్యామిలీయే సార్. మా దగ్గర ఏదో కత్తి దొరకలే, అలాగే ఆవిడ దగ్గర పిస్టల్ గానీ ఏదైనా దొరకచ్చు. దయచేసి చెక్ చేయండి సార్. నా దగ్గర ఏం లేదు, నథింగ్. చెక్ చేయండి సార్, లేకపోతే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి జడ్జి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. సారీ మేడం, లెట్ మీ డూ మై డ్యూటీ. చెక్ చేయండి అది ప్లీజ్ మేడం. అది కాదు సార్. ప్లీజ్ మేడం, గో చెక్ చేయండి. నథింగ్ సార్. ఏం లేదా? సారీ మేడం, మీరు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఆ బ్యాగ్ ఒకసారి ఉండి చెక్ చేయాలి. దీంట్లో ఏమీ లేదు మేడం, లేదండి. చెక్ చేయాలి. వన్స్ అగైన్ సారీ మేడం. నౌ యూ కెన్ గో. ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ధనబలం ఉన్న గుండాయిజానికి మన లాండ్ ఆర్డర్కి ఛాలెంజ్. ఓ హలో. హలో. సారీ, ఈవినింగ్ మిమ్మల్ని కలవలేకపోయాను. బాబాయ్ పైన ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్లో ఉన్నారు, అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మిస్ జ్యోతి, ఏంటి ఈ మధ్యన ఇంత పరగ్గా ఉంటున్నారు? జస్ట్ మినిట్. చూసారా, నిన్న మీ హ్యాండ్ బ్యాగ్ నా కార్లో మర్చిపోయారు. థ్యాంక్స్. నేను మర్చిపోయినా మీరు తెస్తారని నాకు తెలుసు. హే, నేనేం తెరిచి చూడలేదు. అదేం కాదండి, ఇట్స్ ఓకే. నాకు పెద్ద ఆయనతో కొంచెం పనుంది. ఓకే, వెయిట్, హిల్ కమ్. పైన అఫీషియల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయకు. అది కాదన్నయ్య, ఆవిడ Hey, ఆయన పిలిచేదాకా వెళ్ళకు, అండర్స్టాండ్? ఏది? ఈ 24 గంటల్లో వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు తగలబెట్టొచ్చు, రైళ్లు పడగొట్టొచ్చు, మనుషులను చంపొచ్చు, మత ఘర్షణలో రేపొచ్చు. ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు బలి కాకూడదు. అనుమానం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా సరే అరెస్ట్ చేయండి. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ గా ఉండాలి. ఎవరు నువ్వు? ఎప్పుడూ అడగాల్సిందే, ఇప్పుడు అడుగుతున్నా. అంతా తేలాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు ఎవరు నువ్వు? నేనెవర్నో ఇంకా నాకే తెలీదు. ఇక్కడికెందుకు వచ్చావు? ఇక్కడికే రావాలి కాబట్టి. నిన్నెక్కడికి ఎవరు పంపారు? టైం, కాలం పంపింది. అయితే ఈ హత్యా ప్రయత్నం ఏంటి? ఒకరిని చంపితే కాని ఇంకొకరు బతకరు కాబట్టి. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయావు? ఎదురు తిరిగిన అంతరాత్మని చంపుకోవడానికి. మరెందుకు చావలేదు? చావు నేనంటే భయపడింది కాబట్టి. కాదు, మా అన్నయ్యని మంచి చేసుకుని వాడిని నువ్వు గీసిన గీత దాటకుండా చేసి ఈ ఆర్గనైజేషన్ అంతా నీ సొంతం చేసుకున్నావు. మీ ఇద్దరికి అడ్డుగా ఉన్న పెద్ద ఆయన లేకుండా చేస్తే
రాబోయే మా అక్కాడు నీకు ఉండదని జగన్ని పూర్తిగా నీ వాణ్ణి చేసుకోవాలనుకున్నావు. అక్క తమ్ముడికి అక్రమ సంబంధం అంటగడుతున్నావా? ఇన్నాళ్ళు నా చిన్న తమ్ముడు నేనంటే ఎంతో అభిమానిస్తున్నాడని తలెత్తుకుని నేనే మీ అక్కయ్యనని మొదటిసారిగా నీకే చెప్పాలనుకున్నాను. నీ నోటితో అంత మాట అంటావా? ఇంతకాలం మీరెదురు చూస్తున్నా మీ అక్కయ్యని నేనేరా. ఇది నీ తండ్రి పక్కనే నా తల్లి ఫోటో. నన్ను నమ్మడానికి ఈ సాక్ష్యం చాలా. అక్క, నీ వెనుక ఎలాంటిదేదో ఉందని తెలిసి నీ చేత నిజం చెప్పించాలని ఇలా చేశాను. కానీ నువ్వే నా అక్క అవుతావని ఊహించలేదు. ఏంటిది? ఏంటక్క, నీ వాళ్ళని నువ్వే చంపుకోవాల్సిన అవసరం ఏంటి? చెప్పక్క, చెప్పు. అవును, అక్కడ పసిపిల్లలు బతకాలంటే నేను హంతకురాలు అవ్వాలి. అక్కడ అక్కడ పిల్లలు గజగజలాడిపోతున్నారు. అవును, నేను హంతకురాలు అవ్వాలి. నేను హంతకురాలు అవ్వాలి. నేను హంతకురాలు అవ్వాలి. నేను హంతకురాలు అవ్వాలి. నీ పిల్లలకి ఏం కాదు, నేనున్నానక్క, నేనున్నాను. కానీ మన కుటుంబం అంతా ఎదురు చూస్తున్న ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. పదక్క, పద, రా అక్క. బాబాయ్, నీకు ఒక షాకింగ్ గుడ్ న్యూస్. జ్యోతి ఎవరో కాదు బాబాయ్, మా అక్క. డీజీపీ గారు, అరెస్ట్ సార్. ఏంటి బాబాయ్, ఎంతకాలం మనం ఎదురు చూసినా ఈ డెసిషన్ ఏంటి బాబాయ్? ప్రొసీడ్ ఇమీడియట్లీ. చిరుమావ గారు, మీరు ఇంట్లో ఆడబడుచు తిరగాలనుకున్నది జైలుకు పంపించడానికా? కదా, చూడండి, ఇంతవరకు తను వస్తే నా జీవితానికి అడ్డని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ సెంటిమెంట్ ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నాను. చెప్పండి, తను అరెస్ట్ చేయించడానికి కారణం ఏంటి? టెల్ మీ ద రీజన్. డీజీపీ గారు. ఎస్ సార్. జ్యోతి దగ్గర పిస్టల్ ఉంది, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అది అది అసలు ఏంటంటే బాబాయ్? లా అండ్ ఆర్డర్ వేసిన శిక్షకు సమాధానం కోర్టులో చెప్పుకోవాలి. నీకెవరికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. జస్టిస్ ఇస్ జస్టిస్. టేక్ కేర్. ఆగగనం ఈ నేలకు ఒరిగిల్దా 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 ధర్మపీఠమే